బిఎన్బి టీవీకి స్వాగతం. ఈ రోజున ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఎక్కడా కూడా స్క్రోల్ చేయకుండా చివరి దాకా చూడండి. ఏంటి విషయం? ఏం లేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకి చేరింది. అక్రమ ఇసుక తవ్వకాలు కొంతమంది ప్రబుద్ధులు, మహా మేధావులు పరిపాలన పరిరక్షణ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా జాతీయ ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వకాలు చేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెల్లడించారు. సుప్రీంకోర్టు తాజాగా ఈరోజు ఏప్రిల్ 30వ తారీఖున ఒక ప్రణాళిక రిలీజ్ చేసింది. ఎక్కడైనా సరే ఇష్టం వచ్చినట్టు ఇసుక గాని తవ్వకాలు చేస్తే ఎమ్మటే వెంటనే ఆ బళ్ళుని సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయాలి. పరివారం పరిరక్షణకి ఇబ్బందులు లేని చోట మాన్యువల్ గా మాత్రమే ఇసుక తీయాలి. ఎటువంటి పరిస్థితుల్లో మిషనరీ పెట్టి ఇసుక తవ్వరాదు అని చెప్పి మే 9వ తారీఖుకి వాయిదా వేసింది. మరి మునిగే నక్కెళ్ళి నక్క మీద తాటికాయ పడినట్టుగా ఇప్పటికే ఈ ప్రభుత్వంలో అసలే పరిస్థితులు బాగాలేదు. బిల్డర్లు, కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా రేపు రాబోయే ప్రభుత్వం అయినా సరిగ్గా అర్థం చేసుకొని ప్రజల్ని కష్టాలని దారి తీసుకొని ఉన్న పద్ధతిలోకి తీసుకొస్తారేమో అని చెప్పి పబ్లిక్ ఎదురు చూస్తుంటే కొంతమంది ప్రబుద్ధులు చేసిన పెద్ద పెద్ద పిచ్చి పనులకి జాతీయ ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా అయితే చెయ్యాలి. ఎందుకంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేకుండా ఇసుకలు రవాణా చేసేస్తున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధం అంటే మైనింగ్ బిల్స్ ఉంటాయి. ఆ బిల్లులు కట్టాలి. కడితే రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. అయితే ఏం చేస్తున్నారంటే ఈ అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇష్టానురాజ్యంగా వాళ్ళు సొంతంగా వాళ్ళ బినామీలను పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తవ్వించేసి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇదంతా ఒక రకంగా ఉంటే ఈ మోదీ అండ్ కో జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇస్తామని చెప్పి పబ్లిక్ కి పేదలకి ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇష్టమొచ్చినట్టు తీసుకొచ్చి కొండలుగా కట్టేసి గుట్టలుగా కొండల్లాగా ఒక్కొక్క కొండ ఒక్కొక్క ఇసుక ర్యాంప్ వచ్చి దరిదాపుగా 60-70 అడుగులు ఎత్తున ఇసుక ర్యాంపులు వేసేసి ఒక చోట కాదు 2-3 చోట్ల అలాగా ర్యాంపులు వేసేసి ఆ ర్యాంపుల్లో ఇసుక నింపేసి అక్కడి నుండి వాళ్ళ ఇష్టానుసారంగా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. ఇక్కడ నుండి ఇసుక హైదరాబాదు, కర్ణాటక, బెంగళూరు వెళ్తున్నాయంటే మీరు నమ్ముతారా? ఏకంగా విజయవాడ నుండి ఇసుక కర్ణాటక వెళ్ళిపోతుందండి. ఎవరైనా నమ్ముతారా కర్ణాటక వెళ్తుందంటే? కానీ కర్ణాటక వెళ్తుంది, హైదరాబాద్ వెళ్తుంది. జగ్గేపేట ఆ పరిసరాల్లో, కోదాడ పరిసరాల్లో తీసుకోవాలి. అక్కడ ఇసుక మట్టి లాగా ఉంటుంది. అక్కడ ఒక రాయి వస్తుంది, స్టీల్ రాయ. ఆ రాయ ఇవన్నీ కలిపి ఇసుక ఫినిషింగ్ ఉండదు, మెత్తదనం ఉండదు, బురుగుతనం ఉండదు, గరుకుతనం ఉంటది. అందుకని ఇక్కడ నుండి ప్లాస్టిక్లకి వగైరా వాటికి ఇక్కడ నుండి విజయవాడ నుండి హైదరాబాదు, కర్ణాటక అంటే కర్ణాటక అంటే బెంగళూరు, మైసూరు కొన్ని ప్రాంతాలకు విజయవాడ నుండి ఇసుక ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క బండికి టన్నుకి 20,000
25 టన్నులు, ఒక లారీకి 20 టన్నులు, 25 టన్నులు పంజాబ్ లారీల్లో ఏదో గూడ్స్ తీసుకెళ్తున్నట్టుగా పంజాబ్ లారీల్లో కూడా ఈ ఇసుకని రవాణా చేస్తున్నారు. ఇసుక మాఫియా ఇవాళ అత్యున్నతమైన బంగారం కన్నా దారుణంగా దొరుకుతుంది ఇసుక మాఫియా. అందుకని ఒక లారీ ఇసుక ₹1,00,000, కొన్ని ప్రాంతాలకు ₹1,50,000 కూడా. నమ్ముతారా? నమ్మలేరు కదా. ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. విజయవాడ నుండి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. అది వల్ల కొంతమంది మహానుభావులు, జాతీయ ప్రబుద్ధులు, జాతీయ ట్రిబ్యునల్ కమిషన్ అనుమతులు లేకుండా ఇసుక తవ్వుతున్నారని సుప్రీంకోర్టుకు ఆదేశం ఇచ్చారు. సుప్రీంకోర్టు తక్షణమే ఎటువంటి ఆంక్షలు లేకుండా మిషనరీ పెట్టి, ప్రొక్లైన్లు పెట్టి ఇసుక ఆపేయాలి. ఎవరన్నా చేస్తే మాన్యువల్ పెట్టి, మనుషులు పెట్టి తవ్వి వేసుకోవాలి. అది కూడా ఇబ్బంది లేని చోట, దూరంగా నదీ పరివారానికి కానీ దేనికి కానీ ఇబ్బందులు లేని పరిస్థితుల్లో ఇసుక వాడాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. ఈ విషయం మీరు గమనించాలి. దయచేసి మీరు గమనించండి, మీరు ఆలోచించండి. దీనిపైన మీరు కామెంట్లు తెలియజేయండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది నిజం. సుప్రీంకోర్టుకి వెళ్ళిందంటే, విజయవాడ ఇసుక సుప్రీంకోర్టుకి వెళ్ళిందనే చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో ఇసుకని గురించి మీరు నమ్మాలి. నమ్మకపోతే మేమేం చేయము. ఎందుకంటే అంత సీరియస్ గా చేస్తున్నది ఇక్కడ రవాణా. ఎందుకంటే వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఆ వెళ్ళిపోయే వాళ్ళు భయపడిపోయి మళ్ళీ వస్తావా లేదా అని కూడబెట్టుకుంటున్నారు. డబ్బుని లెక్క కూడబెడుతున్నారు. ఆ లెక్క కూడబెట్టడం కోసం ఎంతకన్నా దిగజారిపోతున్నారు. థ్యాంక్ యూ. ఎనీవే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.